హలో ఎవ్రీవన్. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో డబ్బులు సంపాదించవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ అది నిజంగా బిగినర్స్కి పాసిబుల్ అవుతుందా? వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాను. అదే శారీ రీసెల్లింగ్ బిజినెస్. నేను ఈ వీడియోలో డే వన్ అంటే నేను ఏ విధంగా సెటప్ చేసుకుంటున్నాను, అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నానంటే నా ఛానల్లో ఎర్నింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఆన్‌లైన్‌లో డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు, అంటే హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ సైడ్ ఇన్‌కమ్‌గా ఏ విధంగా ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించవచ్చు అనే విషయాల గురించి నా ఛానల్‌లో మాట్లాడుతున్నాను. కాబట్టి ఓన్లీ థియరీ చెప్పడం కంటే ప్రాక్టికల్‌గా చేసి వర్కౌట్ అవుతుందా లేదా అనేది నా సబ్స్క్రైబర్స్‌కి అయితే చెప్పాలనుకుంటున్నాను. అందుకోసమైతే నేను ఈ ఆన్‌లైన్ రీసెల్లింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. మీకొక డౌట్ రావచ్చు. బిజినెస్ అంటే ఏదైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఎలాంటి బిజినెస్ అనేది ఉండదు అని. కానీ ఇందులోనైతే మనం ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో అసలు ఫస్ట్‌గా మీకు తెలియాల్సిందేంటంటే రీసెల్లింగ్ అంటే ఏంటి? అంటే ఇక్కడ మన దగ్గర స్టాక్ ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ స్టాక్ సప్లయర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని గ్రూప్‌లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. ఎవరైనా మనకి ఆర్డర్స్ ఇస్తే డైరెక్ట్‌గా సప్లయర్ వాళ్ళకి మన ఐడీ మీద వాళ్ళకైతే సప్లై చేసేస్తారు. ఆర్డర్ షిప్ చేసేస్తారనమాట. ఇందులో మన దగ్గర స్టాక్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రాబ్లమ్ మనం ఫేస్ చేయాల్సిన పని లేదు. అంటే లైక్ ఈ షిప్‌మెంట్స్, ఈ ఆర్డర్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం, ఏ విధంగా షిప్ చేయాలి అనే ఈ హెడేక్ అంతా మనకేది ఉండదు. ఇందులో మనం చేసే వర్క్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్‌లో మన సర్కిల్‌లో మనం సారీస్‌ని గాని ఏదైనా సరే ఏ రీసెల్లింగ్ బిజినెస్ అయినా సరే నాట్ ఓన్లీ సారీస్ ఇందులో చాలా ఉంటాయి. అందులో మనం ఆ ఇమేజెస్‌ని మాత్రం మన సర్కిల్‌లో మనం పోస్ట్ చేసుకొని ఎవరైనా మనకు ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్స్ తీసుకొని డైరెక్ట్‌గా వాళ్ళ అడ్రస్‌కి సప్లయర్ అయితే ప్రొడక్ట్స్ సెండ్ చేస్తుంటారనమాట. ఇదొచ్చేసి రీసెల్లింగ్. నేను ఈరోజు ఏం చేశాను అంటే, ఏ విధంగా ఈ గ్రూప్‌ని క్రియేట్ చేసుకున్నాను, ఏ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను, ఏ విధంగా చేశానన్నదైతే మీకు కంప్లీట్‌గా స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను. చూసేయండి. ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసేసుకొని వాట్సాప్‌లోకైతే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక సప్లయర్ గ్రూప్‌లోనైతే జాయిన్ అయ్యాను. అందులో కలెక్షన్స్ అయితే చూసాను. కొన్ని మంచిగానే ఉన్నాయి కలెక్షన్. కొన్ని చూసేసి నేను కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని అందులో కొన్ని పోస్టులయితే వేశాను. ఇంకా నాకు ప్రెజెంట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా! నా గ్రూప్‌లోనైతే ఎక్కువగా మెంబర్స్ లేరు. బిగినర్ స్టేజ్‌లో ఉన్నాను నేను. మనకైతే ఈ విధంగా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. చూడండి ఈ విధంగా అప్డేట్స్ చూసుకొని మనం మన వాట్సాప్ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ క్రియేట్ చేసుకొని అందులో మనమైతే ఈ విధంగానైతే రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ఈ విధంగా మనం పోస్ట్ చేస్తూ ఉంటే ఎవరికైనా నచ్చితే వాళ్ళు మనకి ఆర్డర్స్ ఇస్తారన్నమాట. ఇంకా మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉండాలి. నేను కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి గ్రూప్‌లో ఎక్కువగా మెంబర్స్ అయితే లేరు. ఇంకా ఫస్ట్ వీక్‌లో అసలు ఆర్డర్స్ వస్తాయా? రావా? 0 ఆర్డర్స్ ఉండొచ్చు మేబీ. ఏ విధంగా ఉంటుంది? ఈ జర్నీ ఏ విధంగా ఉంటుందనేది కంప్లీట్‌గా వీక్లీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మీరు ఎవరికైనా రీసెల్లింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండుంటే, లేదు ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండుంటే, మీరు ఆ శారీస్ చూడాలనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. చెక్ చేయండి. ఇంకా అలాగే నా ఈ జర్నీ ఎలా సాగుతుంది? ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అంతేకాకుండా నా ఛానల్‌లో ఆన్‌లైన్‌లో ఏ విధంగా మనీ ఎర్న్ చేయాలి? ఏ విధంగా మనకెన్ని వేస్ ఉంటాయి? అంటే వేస్ చాలా ఉంటాయి. కానీ ఎన్ని మనకు పాసిబుల్ అవుతాయి? అనే విషయాల గురించి అయితే నా ఛానల్‌లో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇది నా శారీ రీసెల్లింగ్ బిజినెస్‌లో డే 1. ఈరోజు నేను చేసిన సెటప్ అంతా మీకైతే చూపించేశాను. ఇంకా ఫర్దర్‌గా ఏ విధంగా ఉంటుందనేదైతే కంప్లీట్‌గా మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను. చాలామంది ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. హౌస్ వైఫ్స్ అయినా గానీ, స్టూడెంట్స్ సైడ్ ఇన్‌కమ్ ఉండాలని అనుకుంటారు పాకెట్ మనీ కోసం. సో, అలాంటి వారికి ఇదైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందనే చెప్పాలి. వాళ్ళకి చేయాలని ఉంటుంది. కానీ ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఎలా అనేది సరైన గైడెన్స్ అనేది వాళ్ళకు ఉండదు. సో, అలాంటి వారి కోసమైతే నేను కంప్లీట్ ప్రాసెస్ అయితే ఫర్దర్ వీడియోస్‌లోనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో గనుక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.